వంశీ గారి గురించి ఏదో గొప్పగా చెప్తున్నారు కదా ఇందాక శేఖర్ రెడ్డి గారు. ఆయన ఏ తప్పు చేయలేదు, అమాయకుడు, నోట్లో ఏళ్ళు పెడితే కొరకటం రాదు అని చెప్పి, మరి ఈ రోజు కోర్టులకు వచ్చి పోలీసుల మీద దౌర్జన్యం చేయటం ఏంటండి? ఇంటికి పోలీసులు వెళ్తే 45 నిమిషాలు బట్టలు మార్చుకోవడం అని చెప్పి బాతుల్లో దూరిపోయి ఎవరికో కాల్ చేసి ఆ ఫోన్ ని దాచిపెట్టాల్సిన అవసరం ఏంటండి? ఆ మాత్రం 2 సార్లు ఎమ్మెల్యేగా చేసే అతనికి ఎలా లీగల్ గా ఉండాలి, ఎలా లా అబైడింగ్ సిటిజన్ లో ఉండాలి కూడా తెలియదా ఏంటి? మరి ఇంతకు ముందు మీరు అధికారంలో ఉన్నప్పుడు సిఐడి కేసులు పెట్టి అడ్డగోలుగా ఎవరు పట్టే వాళ్ళు మామూలుగా అంటే సివిలియన్స్ మీద కూడా పొలిటీషియన్స్ మీద పక్కన పెట్టండి, మామూలు సివిలియన్స్ దగ్గర కూడా ఫోన్లు లాక్కొని దాచిపెట్టేసి ఫోన్లు వాళ్ళకి ఇవ్వకుండా నాన్న హైరాణ పెట్టి ఇబ్బంది పెట్టింది ఎవరండి? వైసీపీ గవర్నమెంట్ కాదా? ఈ రోజు వచ్చి రూల్స్ మాట్లాడుతున్నారు. ఆ రోజు అచ్చెన్నాయుడు గారికి ఫైల్ సర్జరీ చేయించుకుంటే ఆయనకి ఇబ్బందిగా ఉందని చెప్పి తెలిసినా సరే మొత్తం రోజంతా 24 hours ఆయన ఎక్కడ పడుకొని కూడా రెస్ట్ లేకుండా కూర్చోబెట్టి స్టేట్ అంతా తిప్పింది ఎవరండి? ఈ ప్రభుత్వం కాదా? ఈ రోజు వచ్చి మాట్లాడుతున్నాడు నడుగునో పని, నాకు 5 కావాలి, ఈ కావాలి, ఇంకా అయ్యో నాకు రిషికొండ ప్యాలెస్ లో ఉంటుంది కదా, ఆయన కట్టున్నాడు కదా కాస్ట్లీ కమోడ్లు, బాత్ టబ్లు, అవి కూడా కావాలని డిమాండ్ చేయలేదు ఈయన. మరి జైలుకి వెళ్ళాలనుకున్నా ఇంకో ప్యాలెస్ కి వెళ్ళాలనుకున్నా నాకైతే అర్థం కావట్లేదు. అంటే మీకు ఒక రూలా లేకపోతే సామాన్యుడికి ఒక రూలా? మీరు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు మీరు అపోజిషన్ ఎలా ట్రీట్ చేశారండి? సంబంధం లేకుండా, కనీసం పేపర్ ట్రయల్ లేకుండా, మినిమం ఎవిడెన్స్ కూడా లేకుండా ఎవరిని పడితే వాళ్ళు మీకు సోషల్ మీడియా పోస్ట్ కనిపించిందా పలా జైలుకి, నువ్వు సీఎం అగేన్స్ట్ గా మాట్లాడావు, నీ మీద దేశద్రోహం కేసులు పెడతా, ఈ రకంగా కాదా గవర్నమెంట్ నడిపింది? ఈ రోజు వచ్చి మాట్లాడుతున్నారు శేఖర్ రెడ్డి, నాకు అర్థం కాదు. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే రోజా గారి గురించి అనుకుంటాం ఇందాక మాట్లాడింది. అండ్ రోజా గారి గురించి ఇప్పుడు కాదండి, ఎప్పటి నుంచో వాళ్ళ పార్టీలోనే కంప్లైంట్స్ ఉన్నాయి, ఈవిని తీసేయండి అని చెప్పి. మరి ఎందుకు ఈ రోజు దాకా తీయలేదో, మరి ఎందుకు ఇంకా నడుస్తుందో నాకు తెలీదు. అందరూ అనుకుంటుంది నిజంగా ఆవిడ అలిగింది కాబట్టి ఈ రోజు ఒక్కరోజు కూడా ఆవిడ యాక్చువల్ గా అయితే స్పోక్స్ పర్సన్, షీ సపోజ్ టు అడ్రస్ ది ఇష్యూస్. అలాంటిది ఆవిడ నోరు మూసుకుని ఒక మూల కూర్చుందంటేనే అర్థమవుతుంది ఆవిడ సీటుకి ఎసరు పెట్టారు ఇల్లు అని చెప్పి. అందరికీ తెలిసిందేనండి, మన విజయసాయి రెడ్డికి కూడా అర్థమైపోయింది, పక్కకి వెళ్ళిపోయారు. వాళ్ళ చెల్లికి వాళ్ళ తల్లికి అర్థమైపోయింది, పక్కకి వెళ్ళిపోయారు. ఈ రోజు రోజాకు కూడా అర్థమైంది ఈవిడ ఎలా వాడుకున్నారో. ఈవిడ నోటితో అపోజిషన్ అమ్మన బూతులు తిట్టించి ఈవిడికి మురికినంత అట్టగట్టి వాళ్ళు ఎలా వెనకాల అంటే పబ్బం గడుపుతున్నారో అర్థమైంది. కాబట్టి ఈ రోజు ఆవిడని కూడా పక్కకు నెట్టేస్తాం, సమస్య లేదు. అన్ని ఛానల్స్ చెప్పుకోండి, ఇంకో 1-2 నెలల్లో అంత అయిపోయిద్దని.